నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి కావచ్చు, మరి తెలంగాణ అయిపోయి ఒక 10-15 సంవత్సరాలుగా వస్తూ ఉంది. అదొక 70-80 ఏళ్ళు అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో సగానికి పైన ఉన్నామని అందరికీ తెలుసు. అయినప్పటికీ 2-3% లేనటువంటి వర్గాల చేతుల్లో మరి మన జాతులందరూ అధికారాన్ని పెట్టి వాళ్ళకు అధికారం వచ్చిన కాంచి మనం అడక తినేటటువంటి పరిస్థితుల్లో మన యొక్క జీవితాలు గడిచిపోతున్నటువంటి వాస్తవాలు కూడా మనందరికీ తెలుసు. అయినప్పటికీ మన తాతలు తండ్రులు చదువుకోకపోయినా మా పిల్లలు బాగుండాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తు రావాలని వాళ్ళు కడుపు కట్టుకొని దొరల పంచన జీతాలుండి ఆలోచనతోనే మనకు అందించినటువంటి విద్య అందుకున్నప్పటికీ ఆ బానిస తత్వం మాత్రం మన నుండి పోకపోవడం దురదృష్టకరం. ఇంత అవేర్నెస్ వచ్చినప్పటికీ ఇంకా ఇవాళ కూడా మనం చట్టం కోసం పాకులాడటం కాకుండా ఈ సమాజంలో ఉండబడినటువంటి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ మా సోదరుడు మాట్లాడినట్టు నిజంగా బీసీలకు రాజ్యాధికారం రావాలనేటటువంటి సంకల్పమే ఉంటే మనం అందరం ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించుకొని ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఇవాళ ప్రజలు చాలా సిద్ధంగా ఉండరు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి వాతావరణం కూడా ఇక్కడ ఉండబడినటువంటి మన నాయకత్వందే. చదువుకున్నటువంటి యువత ఊర్లలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి సందర్భాల్లో 14 సంవత్సరాల తర్వాత మేల్కొన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఈ మధ్యకాలంలో అందరూ మన బీసీ సంఘాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, మరి వాళ్ళ బీసీ వాదాన్ని ఎందుకు ఎత్తుకున్నాయనేది మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో కూడా బీసీ 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 అనేటటువంటి నినాదం వాళ్ళకు చేరిపోయింది. ఎందుకంటే 70-80 ఏళ్ళు అయినప్పటికీ కూడా గ్రామాల్లో మనం ఇంకా గ్రామ సభల్లో రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితుల్లోనే ఉండటానికి గల కారణాలు ఏందో ఇవాళ వేరువేరుగా మనం ఉద్యమాలు చేపట్టినప్పటికీ వేరువేరు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అంతిమంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చాలా క్లియర్గా మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ క్షణం ఇక్కడ మనం మాట్లాడుతున్నది మరి కిందికి ఉన్నటువంటి చివరి గ్రామంలో కూడా చేరిపోతున్నటువంటి ఒక నెట్వర్క్ రావడం అనేది నిజంగా మనకు అదృష్టంగా మనం భావించాల్సినటువంటి సందర్భం. మరి ఈ తరుణంలో మన జాతులంతా ఏకమయ్యేటటువంటి సందర్భంలో జాతులకు నాయకత్వం వహించాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మనం కొంత ప్రెస్టేజ్కి పోకుండా కొంత సడలింపుతోనే బీసీలకు అధికారం వచ్చిన తర్వాత ఎవరికి ఏం కావాలనో అన్నిటినీ సమకూర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇది వదిలిపెడితే ఆయన క్రెడిట్ వస్తుందో ఈయన క్రెడిట్ వస్తుందో అనేటటువంటి దాని నుండి మనం బయటకు రావాల్సినటువంటి సందర్భం ఉంది. రానటువంటి వాళ్ళని ఈ సమాజం నుండి వెలివేయాల్సినటువంటి సందర్భం కూడా ఉందనేటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సారు వీళ్ళని నమ్మొద్దు బాబు అని అనేక మంది సారు ముందల మొరపెట్టుకున్న సందర్భంలో ముందు తెలంగాణ రాష్ట్రం రానిరా బాబు, ఎవరో ఒకరు ఎత్తుకుర్రు, ఎవరి ద్వారా ఒకరి ద్వారా ముందుకు పోదాం, వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం చేసుకుందాం అనేటటువంటి గొప్ప మాట చెప్పినటువంటి జయశంకర్ సారు మరి ఆ రోజులనే మరో ఉద్యమం ఉంటుంది అనేటటువంటి ఆలోచన ముందు చూపుతూ చెప్పినటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లా కాకుండా ఇవాళ నిజంగా చూస్తూ ఉన్నాం, ఏ మాట కా మాట తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యాస భాష మనందరికీ తెలుసు. మధ్యనొచ్చిన ఆమె ఇవాళ మనం అందరం ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేసుకోవాలి. భారతదేశానికి ఇన్నేళ్ళైంది, అనేక సందర్భాల్లో క్యాబినెట్ని మార్పులు జరిపినట్టు సందర్భం కావచ్చు, క్యాబినెట్లో చేర్చుకున్నట్టు సందర్భం కావచ్చు, మరి అగ్రవర్ణాలు లేనటువంటి ఎమ్మెల్సీలను భర్తీ చేసినటువంటి సందర్భం కూడా ఇవాళ మనం అందరం కూడా నైతికంగా మన యొక్క విజయంగా భావించాల్సినటువంటి సందర్భం. మరి ఇంత గొప్ప పరిణామాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి తీన్మార్ మల్లన్న మనకు ఇంత నాయకత్వ పటిమలుండి ఇంత ఎడ్యుకేషన్ వచ్చి మన యువత ఇంత యాక్టివ్గా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు మన యొక్క పాత్ర ఏందో ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో కూడా మరి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసినటువంటి కుటుంబం మళ్ళీ ఆ కుటుంబం నుంచి మళ్ళీ ఒక మహిళ బయటకు వచ్చి బీసీల యొక్క ఆశయాల కోసం, బీసీల యొక్క రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తా అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి నిజంగా
బీసీల పక్షపాతాన మాట్లాడే ప్రతి ఒక్క బిడ్డకు మరి ఆక్రోశం ఆవేశం రాదా వస్తుందా అనేటటువంటి విషయంలో మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. అక్కడ ఏం జరిగిందో లేదో బుక్క బలాలు నెత్తిన తల్లుకుంటూ ఇవాళ తెలంగాణలో ఉండబడినటువంటి బీసీలందరూ కూడా డైవర్ట్ చేసేటటువంటి సందర్భం వచ్చినప్పుడు నిజాయితీగా బీసీలకు రాజ్యాధికారం రావాలని కొట్లాడుతున్నటువంటి వాళ్ళకు వచ్చేటటువంటి కోపంలో వచ్చిన మాట మన యాసలో ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి మాట తప్ప ఈ ఆడబిడ్డను కూడా మనం కావాలని కించపరిచేటటువంటి నేచరు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సమాజానికి లేదన్న వాస్తవాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. మరి వాళ్ళు దాన్ని అడ్వాన్స్గా ఆమెకు రుద్దుకొని దాంతోనేదో సాధించాలి, ఈ రాష్ట్రంలో బీసీల యొక్క మెప్పులు పొందాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి సందర్భంలోనైనా మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సంఘాలన్నీ ఏకమై గర్జించాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం చట్టం కోసము రక్షణ చట్టాల కోసము పాకులాడేటటువంటి పరిస్థితి కాకుండా రాజ్యాధికారం కోసం ఈ సందర్భాన్ని మనం అందరం కూడా ఐక్యంగా ఏకం చేసి మరి రాజ్యాధికారం రావడం కోసం మరి ఆ దాడి చేసిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్టు చేసేంత వరకు మరి మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని నిరసన కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందింపజేసి మరి వాళ్ళని ముక్కులోంచి మరి వాళ్ళని చట్ట పరిధిలోకి తీసుకొని మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసేంత వరకు కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ ఒక కార్యాచరణను ప్రకటించాల్సిందిగా మీ అందరూ కూడా నా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే దయచేసి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఎలాంటి రావటానికి ఆనవాళ్ళు లేనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి జాతి బిడ్డలం మరి ఇక్కడ మనకు రాష్ట్రం రాజ్యాధికారం రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మన జాతి బిడ్డలు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకు జరుగుతున్నటువంటి అనేక రకాల అసమానతలతో అనేక రకాల అవకతవకలతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి మన యువత సిద్ధమై ఉన్నది. మరి వాళ్ళందరినీ కలిపి మనం ఒక మార్గంలో చూపించి దీన్ని ఈ మార్గంలో ముందుకు తీసుకుపోతామని ఒక మెసేజ్ కనుక ఇస్తే ఇవాళ రేపు 2028లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోయేది బీసీలు అనేటటువంటి వాస్తవాన్ని మరి ఈ వేదిక ద్వారా గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను బలంగా విశ్వసిస్తూ మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఇవాళ మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మరి దాన్ని ఇవాళ ఎవరికి వాళ్ళ మాకేం సంబంధాలు అనుకుంటా పోతే మనల్ని ఇదే రకంగా విడదీసి మనకు మల్లన్నకు అదేవిధంగా మనకు సీనన్నకు మనకు ఇంకో అన్నకు మీకు కలవదులే, మీరు కలిసిపోరు, మన మధ్య ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఎవరు మాట్లాడినా అరే బీసీలు ఏకమవుతారు రబ్బాయి అని. ఇక్కడ కనపడుతున్నాం కదా, మనం నిజంగా ఏకమవుతున్నాం కాబట్టి అక్కడ మన భయపడి మన బీసీ వాదానికి లొంగి ఇవాళ బీసీలనే ఎమ్మెల్సీలుగా చేసిరు, బీసీలని ఎస్సీ ఎస్టీలని మంత్రివర్గంలోకి తీసుకురు. నిజంగా వాళ్లకు మనం ఏకంగా అట్లేమో అనేది కనుక నిజంగా నమ్మి ఉంటే ఇవాళ అగ్రవర్ణాల వాళ్ళే మళ్ళీ అధికారంలో అత్యధిక శాతం ఇప్పటికీ సడన్ గా చేసుకున్న వాళ్ళు తప్ప మళ్ళీ చేసుకునే క్రమంలో వాళ్ళు భయపడుతున్నటువంటి వాస్తవాలని మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం గుర్తించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా పెద్దలు పూర్ణచంద్రరావు సార్ కావచ్చు, మరి ఇంటలెక్చువల్ ఫోరం నుంచి చిరంజీవి సారు, మన వాళ్ళందరూ మన జాతుల్ని ఏకం చేసే దాంట్లో వాళ్ళకి ఎలాంటి స్వార్థం లేదు కాబట్టి మరి వారి నాయకత్వంలో ఇక్కడ ఉండబడినటువంటి అనేక సంఘాలు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో కావచ్చు, జాదల శ్రీనివాస్ గారి నాయకత్వంలో కావచ్చు అనేక ఉద్యమాలు చేసినాం. వాటి ఫలితంగా విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, హాస్టల్లో కావచ్చు, స్కాలర్షిప్లో కావచ్చు అనేక రకాలుగా లాభం జరిగినప్పటికీ ఇంకా మనం ఆ స్కాలర్షిప్ల కోసం విద్యాలయాల్లో అవకాశాల కోసమే కాకుండా రాజ్యాధికారం కోసం మరి అందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం ఒక మాట చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. మరి వాటి ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మనల్నే తీసుకొని పోయి మనతోనే శాల్వాలు కప్పించుకొని బొక్కేలు ఇప్పించుకుంటూ మన జాతుల్ని కనిపించేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, నిజంగా 42% రిజర్వేషన్ అమలైనాడు అందరం కూడా పోయి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఏ రకమైనటువంటి సన్మానాలు చేయాలో ఆ రకమైనటువంటి సన్మానాలు చేద్దాం. కానీ ఎలాంటి క్లారిటీ లేకుండానే మన సంఘాలు ఉరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి కండువాలు కప్పి శాలువాలు కప్పి సన్మానాలు చేసి బుక్కేలు ఇచ్చేటటువంటి సాంప్రదాయానికి దూరంగా ఉండి మనం ఇక్కడుండి గర్జిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గడగడలాడుకుంటా మన సమాజం కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా మనం ఓట్లేస్తే తప్ప మనల్ని విస్మరించినటువంటి ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు అనేటువంటి వాస్తవాన్ని మన ప్రజల్ని తెలియజేసుకుంటూ ఆ పార్టీలకు కూడా వార్నింగ్లు ఇవ్వాలి తప్ప ఇవాళ కవితమ్మ మాట్లాడిన మాటలకు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైన బీసీలకు నాయకత్వం వేస్తున్నటువంటి వాళ్లకు బీసీల కోసం
కొట్లాడేటటువంటి వాళ్ళకు ఆ మాటలు ఉన్నటువంటి తప్పు ఏం కనిపించదు. కానీ వాళ్ళ ఆ మాటలైన మాటకు అధికార పార్టీలో ఉన్నటువంటి బీసీలే మరి వంత పాడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ సీటు పదిలంగా ఉండాలంటే మరి అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అధికార పార్టీ అధికారంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ నాయకులు మెప్పు పొందాలంటే మన జాతులు తప్పు లేకపోయినా మనోళ్ళని మనం సమర్థించేది పోయి ఖండించేటటువంటి పరిస్థితిలో ఇంకా మన వర్గాలు ఉండటం మనం నిజంగా బాధపడాల్సినటువంటి సందర్భం. కాబట్టి దయచేసి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేమందరం కూడా అనేక రకాలుగా నిర్బంధాలకు అనేక రకాల దౌర్జన్యాలకు గురైనటువంటి వ్యక్తులుగా మరి మా అందరికీ అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప మన జాతులకు మనుగడ లేదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉండగానే 2023లో మరొకసారి ఈ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వర్గాలందరినీ కూడా గులాంగిర్లుగా మరి వాళ్ళ దగ్గర బానిసలుగా మార్చుకునే అవకాశం ఉంటుందని అది గమనించి మరి అడ్వాన్స్ ఆ పార్టీ నుండి బయటకు వచ్చి తిరుగుబాటు చేస్తే 100 కేసులు పెట్టించుకొని అజ్ఞాతంలో గడిపి మరి ప్రాణాన్ని కాపాడుకొని వాళ్ళ బయటకు వచ్చి పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో నా స్థాయి వ్యక్తి మీద 2-3 సంవత్సరాలకు ముందు నుంచి మరి మన్నన సిట్ అధికారులు కూడా పిలిచి మరి నాతోని వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఒక నాలాంటి జిల్లా స్థాయి నాయకుడిని కూడా మరి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి మరి వాళ్ళు గెలవడం కోసం మనల్ని ఇన్ని రకాల నిర్బంధాలకైనా తెగబడి నిర్బంధాలు పెట్టి గెలిచినటువంటి చరిత్ర. మరి అలాంటి పార్టీలకు మనం ఇప్పటికైనా కనుపు కలిగే విధంగా ఉండాలంటే మనం అందరం కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. మన అంతిమ లక్ష్యం ఎవరు వచ్చినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీ కుటుంబ సభ్యుడై ఉంటే చాలు, మనకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అన్ని హక్కుల్ని మనం కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. 60 మందిని ఎమ్మెల్యేని గెలిపించుకుంటే 40 మంది ఎమ్మెల్సీలు మనకు పుణ్యానికి వచ్చేటటువంటి బీసీ ఎంబీసీ వర్గాల్లో అవకాశం రాని వాళ్ళకి ఇచ్చుకుంటాం. ఒక 40 మందిని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చుకుంటాం. గొప్ప గొప్ప ఇలాంటి మేధావులకు మంచి ఉన్నతమైనటువంటి పోస్టుల్లో అవకాశం ఇచ్చుకుంటాం. అనేక రకాల నిర్బంధాలు 70-80 ఏళ్ళ నుంచి భరిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉండబడినటువంటి సమాజం అంతా ఈ చట్టాల కోసం చేసుకుంటూనే మనం ఐక్యమై మరి గతంలో మొన్నటి వరకు జరిగినటువంటి మల్లన్న మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి ఆ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని శిక్షించేంత వరకు మరి ఇక్కడ ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించాల్సిందిగా ఈ వేదిక విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.